నాకు శ్రీభైరవ స్తోత్రం, కాలభైరవ అష్టకం, ఇంకా శివపంచరత్న స్తోత్రాలు అవన్నీ కూడా వచ్చు. ఓహో, విన్నారా అయ్యా? మా ఓడు క్వారీలో ఉన్నప్పుడు కూలీగాను, గుళ్ళో ఉన్నప్పుడు పంతులు గారి లాగే ఉంటాడు. ఇప్పుడు మాత్రం డ్రైవర్నేగా. అవును, డ్రైవర్ అంటే సారథి. నా భర్తగా నువ్వు ఎప్పటికీ నా జీవిత రథసారథివే రాధా. తాతయ్య అటు చూడండి. బాబురావు, తలకా దెబ్బేంటి? చెప్పరా, ఏమైంది? అది 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 ఏంటంటే, చెప్పండి సారు. పెద్దే గారు అడుగుతుంటే అలా నీళ్లు నములుతుంటారే? దారిలో వస్తుంటే ఒక వీధి కుక్క వెంట పడిందిలే. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నేను జారిపడ్డానంతే. ఓహో, ఆ దెబ్బ జారిపడితే తగిలినట్టు లేదే. సరిగ్గా చూసి చెప్పు మా ఊళ్ళమ్మా, ఇంకెలా ఉంది? అంటే ఎవరైనా బండరాయితో పచ్చడయ్యేలాగా తల మీద బాదినట్టుందా? కరెక్ట్, నాకైతే అదే అనిపిస్తుంది. ఎవరు కొట్టారు? కొట్టడం ఏంటి? పడ్డానంటుంటే. కంగారులో పడితే తల మీద మాత్రమేనా? కాళ్ళు చేతులకు కూడా తగలాలిగా దెబ్బలు. పాపం, ఎలా ఓర్చుకున్నారు? ఎలాగే ఉంది, కుయ్యో మర్రో అని మొత్తుకున్నారేమో. డాడ్, ఏమైంది? ఆ దెబ్బేంటి? పాపం మీ డాడీ దారిన పోయేదేన్నో కెలికితే తల పొప్పి కట్టిందట. కెలికావా? దేన్ని నాన్న? వీధి కుక్కలంట, అవేమో బౌ అని ఇలా ఎగిరి మీదికి దూకిందంట. ఏ నాని, తప్పు కదూ? నేనేమీ కావాలని దూకలేదమ్మా. ఆ వీధి కుక్క అలా దూకితే ఇలా పడుంటారని చూపించానంతే. మహాబాగా చెప్పావు నాని. అడ్డమైన పనులు చేస్తే నా అడ్డి కూడా విరుగుతుంది మరి. మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నావు కదా? నిన్ను చూసి ఈ ఊరు మొత్తం పగలబడి నవ్వేలా చెయ్యకపోతే నా పేరు బాబురావే కాదు. చిన్నమ్మగారు, నేను కూరగాయలు తీసుకొస్తాను. అలాగే. పెళ్లివారు వచ్చే టైం అయింది. కొత్త చీర కట్టుకొని పెళ్లి చూపులకి సిద్ధంగా ఉండమంటే చెప్పా పెట్టకుండా ఈ మళ్ళీ ఎక్కడికి పోయిందో. మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి రండి, లోపలికి రండి. రండమ్మా, రండి రండి, కూర్చోండి. ఆడదిక్కులేని ఇల్లు కదా, అన్నీ నేనే చూసుకోవాలి. కొంచెం పలహారాలు తీసుకొస్తాను,
వీరయ్య గారు ఇప్పుడు అవేమీ వద్దు. మీ కూతుర్ని పిలవండి చాలు. అంటే మళ్ళీ బయటికెళ్ళిందమ్మా. వచ్చేస్తుంది. పెళ్లి చూపులకు వస్తున్నామని తెలిసి కూడా బయటికెళ్ళిందా? ఏంటో అంత ముఖ్యమైన పని? అంటే సుగుణమ్మ అని మా మళ్ళీ అక్క అని పిలుస్తుంది. వాళ్ళింటికే వెళ్ళుంటుంది. ఈ పాటికి వచ్చేస్తుంటుంది. శివ ఎవరు? ఆ శివ గురించి ఏదేదో విన్నాం, నిజమేనా? వాడు తింగరుడు, పట్టించుకోకండి. ఏం కాదు, శివ చాలా మంచోడు. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు? శివ దగ్గర నుంచే. శివ నీకు అంత బాగా తెలుసా? ఓ, నాతో పాటే పని చేసేవాడు, నా కష్ట సుఖం తెలిసినవాడు, ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉండేవాడు శివ. ఇప్పుడు వాడి గురించి ఎందుకే? వెళ్ళు, ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు. కొత్తగా చీరెందుకు? ఇట్టా ఉంటే బాలేనా? మల్లికి పెళ్లి చూపులు మొదటిసారి కదా, పాపం ఇబ్బంది పడుతుంది. వేష లేకుండా లోపలికెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు. అంటే తల్లి లేని పిల్ల కదా, కొంచెం గారవం ఎక్కువ. పెళ్ళైతే అదే సర్దుకుంటుంది. పెళ్ళి అయినప్పుడు కదా. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు? చాలేవయ్యా, నీ కూతురు భాగవతాల గురించి ఊళ్ళో అడుగు పెట్టగానే మొత్తం విన్నాం. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగిన పిల్లని గుట్టు చప్పుడు కాకుండా మాకంట కట్టాలనుకుంటున్నావా? అమ్మా, తప్పుగా మాట్లాడకండి. నా కూతురు నిప్పు. ఆ నిప్పుకే చెదలు పట్టాయని మాకు బాగా అర్థమైంది. బాబు, అంత మాట అనకండి. మా మళ్ళీ బంగారం లాంటి పిల్ల. బంగారం కాదు, కాకి బంగారం. కట్టుకుంటే సిగ్గుచేటు, తెచ్చుకుంటే పొరుగు చేటు. ఇదిగో, మాటలు జాగ్రత్తగా రానివ్వండమ్మా. ఏం చేస్తావయ్యా, కూతుర్ని అదుపులో పెట్టుకోవడం చేత కాదు కానీ నీ మొహానికి పౌరుషం కూడానా? ఎప్పుడు నన్ను కనిపెట్టుకుని ఉండేవాడు శివానే అని బరి తెగించి చెప్పేసింది కదా. దాని బ్రతుకు చెడా. తిరుగుళ్ళకొకడు, తాళి కట్టడానికి మరొకడునా? సిగ్గుండద్దు. ఆనందు, ఇంకా నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? సారీ, చాలాసేపు అయిందా వచ్చి? నా సంగతి సరే కానీ నువ్వేంటి అవతారం? డెలివరీ బాయ్, పార్ట్ టైం జాబ్ అవతారం. మార్నింగ్ 3 hours, నైట్ 3 hours, అంతే. ఎంత సింపుల్ గా చెప్పేశావు. బీటెక్ చదివిన నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి? తప్పేముంది? జేబులు కొడితే తప్పు, మోసం చేస్తే తప్పు, కానీ బతకడానికి కష్టపడి ఏ పని చేసినా తప్పే కాదు. అది కాదు. ప్లీజ్ మేడం, నెల తిరిగేసరికి రెంట్ కట్టాలి, బైక్ మీద తిరగడానికి పెట్రోల్ కొట్టించాలి, కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలు అన్నింటికీ డబ్బే కావాలి. అందుకే పర్మనెంట్ జాబ్ వచ్చేదాకా ఇదంతా నాకు తప్పదు. నో సెంటీ ఫీలింగ్స్. ఏ కోర్సు మెటీరియల్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారా? తీసుకున్నాను. సరే తీయండి. తీసుకున్నాను కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మేడం, పుట్టగానే మనకి మాట్లాడడం వచ్చా? అమ్మ అనడానికి 1 year దాకా టైం పడుతుంది. ఇది కూడా అంతే. ఆనంద్, నువ్వు ఇంజనీర్ గా కంటే టీచర్ గా బాగా సూట్ అవుతావు. అందుకే కదా మీరొచ్చింది. బుక్స్ తీయండి. మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్స్ మాట్లాడేది లేదా రాసిన లాంగ్వేజ్ని మనకు అర్థమయ్యేలా చెప్పేది.
అలాగే మనం ఫీడ్ చేసిన డేటాని ఎనలైజ్ చేసేది. అంటే ఏఐతో ఏదైనా సాధ్యమేనా? వై నాట్? సపోజ్ మీ ఫోటోని ఫీడ్ చేస్తే మీరు 5 ఏళ్లప్పుడు ఎలా ఉన్నారు, 50 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతారో కూడా క్లారిటీగా విజువల్స్తో చూపిస్తుంది. ఓ వావ్, అమేజింగ్ కదా. మరి ఏఐతో మ్యూజిక్ని కూడా సృష్టించొచ్చా? ఓ, కావాలంటే సినిమాలో లాగా డ్యూయెట్స్ కూడా అదే రెడీ చేస్తుంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. మీరు నమ్మి తీరాలి. అయితే నేను ఇష్టమని పాట పాడరా? పూజ, ఇన్నాళ్ళకి మేడం అని అండం మానేసి పేరు పెట్టి పిలిచావా కేపీ? ప్లీజ్, ఐఎమ్ సీరియస్. ఇలా డిస్టర్బ్ చేస్తే ఇక మీకు నేనేం చెప్పను. సారీ, ఏదో సరదా కన్నాను. ఇదే డైవర్షన్ అంటే. చదువుకునేటప్పుడు చదువు గురించి మాత్రమే ఆలోచించాలి. కాన్సన్ట్రేట్ చేయడం మీ వల్ల కాదని అర్థమైపోయింది. ప్లీజ్ అలా అనకు. నువ్వు చెప్పిందే వింటాను. నమ్మచ్చా? నీ మీద కాదు, నా మీద ప్రామిస్, సరేనా? సరే. అత్తమ్మ, మళ్ళీని తలుచుకుంటే నాకెందుకో జాలేస్తోంది. పిచ్చి పిల్ల మనసంతా శివ మీదే పెట్టుకుని పెళ్లి చూపులకు కూర్చోవడం అంటే నిజంగానే నరకం కదా. అవును సుగుణ, కాని ఏం చేస్తాం, ఆ వీరయ్య మొండి మనిషి, ఆవేశపరుడు, ఎవరేం చెప్పినా కూడా అస్సలు వినడు. అయినా ఇల్లలకగానే పండగవుతుందా అన్నట్టు పెళ్లి చూపులు జరిగినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందా? రాసిపెట్టుండద్దు. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా, చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. చుక్కల తోటలో ఏంటి మళ్ళీ ఏడుపు మొహంతో వస్తావనుకుంటే హుషారుగా పాటలు పాడుతూ వచ్చావేంటి? పైగా చుక్కలు మల్లెలు జాబిలి అంటున్నావు. కొంపదీసి పెళ్లి చూపులకొచ్చినోడు అంతగా నచ్చేసాడేంటి? అసలు పెళ్లి చూపులే జరగలేదుగా. గండం గడిచినట్టు ఆ పెళ్లి తప్పిపోయిందనే ఇంత సంతోషం, ఇంత ఆనందం. ఆఖరికి మనం అనుకున్నదే జరిగితే ఆ కిక్కే వేరప్ప. ఓయబ్బో, చిత్రంగా ఉందే, అదెలా జరిగింది? చెప్పవే మళ్ళీ. ఇందాకట్నుంచి మేమేం జరిగిందో అని గింజుకుపోతున్నాం. చెప్తాను వినండి. పెళ్లి చూపులకి వారొస్తారు అన్నాను. అన్నానా? వచ్చారు. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అని దిగులు పడిపోయానా? పడ్డాను. అప్పుడు తలచినదే జరిగినదా దైవం ఎందులకు అన్నట్టు సడన్ గా బాంబు పేలింది. బాంబే? ఎవరు పేల్చారు? పెళ్లివారమండి, మేం పెళ్లివారమండి అంటూ వచ్చారే ఆ పెళ్లివారు. పిల్లా పిల్లా ఎక్కడి నుండి వస్తున్నావని అడిగారు. నేనేమో శివ దగ్గర నుంచి అని చెప్పాను. వాళ్ళేమో శివ ఎవరు అని అడిగారు. మా నాన్నేమో కంగారు పడిపోతూ వాడో తింగరోడు అన్నాడు. అప్పుడు నువ్వేం చేసావు? శివాని తింగరోడు అంటే నువ్వు ఊరుకున్నావా? అలా ఇలా ఊరుకుంటాను. శివ చాలా మంచోడు, నాతో పాటే క్వారీలో పనిచేసేవాడు, నా కష్ట సుఖాలు తెలిసినవాడు, ఎప్పుడూ నన్ను కనిపెట్టుకునే ఉండేవాడని చెప్పేశా. నిజంగానే? మరి తెగించేదాకా వచ్చాక భయమేంటి? మరి ఆ పెళ్లివారు ఏమీ అనలేదా? అన్నారు. మీరు వద్దు, మీ పిల్ల వద్దు అని లేచి వెళ్ళిపోయారు. ఏంటి, ఆ 4 ముక్కలు వినగానే వాళ్ళకి నీ మీద అనుమానం వచ్చిందా? అక్కడికి వెళ్ళక ముందే ఆ పెళ్లివారికి మళ్ళీ గురించి శివ గురించి గిట్టని వాళ్ళు ఏదో కల్పించి చెప్పుంటారు. అవును, నాకు కూడా అదే నిజమనిపిస్తోంది.
నిజమో అబద్ధమో మళ్ళీ నేను వస్తాడు నా రాజు ఈ రోజు అంటూ శివ గురించి పాటలు పాడుకోవచ్చు హ్యాపీగా. నీ పాట పాడుకోవడం ముచ్చటగానే ఉంది గాని ఇప్పటికైనా మీ నాన్నకి శివ గురించి చెప్పేవా లేదా? ఏ తెగించేదాకా వచ్చానన్నావు కదా, ఎందుకు చెప్పలేదు? అబ్బా, నా అంతటా నేనేలా చెప్తాను? నీకు శివ అంటే ఇష్టమా అని నన్ను మా నాన్న అడగాలి కదా. సరిపోయింది. నువ్వు చెప్పవు, మీ అయ్యా శివ అర్థం చేసుకోరు. ఇంకెలాగే? ఏమో, మీరే అంటారు కదా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని. టైం వస్తే ఈ పెళ్లి తప్పిపోయినట్టే మా పెళ్లి కుదిరిపోతుందేమో. వస్తాను, వెళ్ళొస్తాను. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకం వెళ్ళగోలంట, టామ్ టామ్ టామ్. మొద్దు మొహంది, చెప్పకపోతే ఎవరికి మాత్రం ఎలా తెలుస్తుంది? అబ్బబ్బబ్బబ్బా, దీని ప్రేమ పెళ్లి గొడవేంటో గాని మధ్యలో మనమిద్దరం టెన్షన్తో చచ్చిపోతున్నాం. అయినా రాసిపెట్టుంటే ఆ జంటని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు కదా. అమ్మా, అరే ఏ నాని, ఈరోజు స్కూల్లో బాగుందా? ఓ చాలా బాగుంది. గేమ్స్ పీరియడ్ లో నా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడాను తెలుసా? ఓహో ఓహో, ఫుల్ హ్యాపీస్ అన్నమాట. ఎరా, స్కూల్లో ఆటలేనా, చదువుకోవడం కూడా ఏమైనా ఉందా? అది ఉంది, ఇది ఉంది, దేని టైం దాందే. ఓరి మనవడా, పెద్దయ్యాక నువ్వేమవుతావు? జంపింగ్ మ్యాన్. జంపింగ్ మ్యానా? అదేంట్రా? అంటే ఇవాళ మా స్కూల్లో శివ అంకుల్ జంపింగ్ మ్యాన్ లా చేశాడు కదా. జంపింగ్ మ్యాన్ అయితే నేను కూడా అలాంటి అడ్వెంచర్స్ చేయొచ్చు కదా. అడ్వెంచరా? ఏంటది? ఏంటంటే స్కూల్ బెల్ కొట్టాక నేను మన కార్ దగ్గరకు వస్తుంటే ఏమైంది? నాకేం కాలేదమ్మా. మా క్లాస్ టీచర్ స్కూటీని తీస్తూ జర్రున జారి పడిపోయింది. అప్పుడు శివ అంకుల్ జంపింగ్ మ్యాన్ లాగా మా టీచర్ పడిపోకుండా గబాల్న ఎగిరి పట్టుకున్నారు. మా టీచర్ శివ అంకుల్ కి థ్యాంక్స్ కూడా చెప్పింది. అవునా? పాపం, ఎవరైనా పడిపోతుంటే పట్టుకొని కాపాడాలి కదా. అబ్బో, ఎప్పుడు ఎక్కడ ఏ ఆడది పడిపోతుందా, గబాలును పట్టుకుందామా అని రెడీగా ఉంటావన్నమాట. నందిని, ఏం మాటలవి? అయ్యో అని హెల్ప్ చేస్తే దానికి కూడా బ్యాడ్గా ఆలోచించాలా? గుడ్డో బ్యాడో ఎవరికి తెలుసు. మొన్న అక్కని, ఇవాళ టీచర్ని, రేపు ఇంకెవర్నో. ఛాన్స్ దొరికితే వదలడు కదా. ఛీ, బుద్ధి లేకుండా మాట్లాడకు. థ్యాంక్స్ చెప్పిన ఆ టీచర్కున్న సంస్కారంలో ఆవగింజంతైనా నీలో ఉందా? అదే కనుక ఉంటే అలాంటి వంకర కూతలు ఎందుకొస్తాయి లేండి. మావుల్లమ్మా, చాలేవే, నువ్వు నీ కుళ్ళు బుద్ధిను. రోజు రోజుకి ఇలా తయారవుతున్నావేంటి? అంతేలే, నేను ఏం చెప్పినా మీకు తప్పుగానే ఉంటుంది. అయినా ఎవరు ఎవరిని పట్టుకుంటే నాకేంటి, ఏం చేసుకుంటే నాకేంటి? నాని, నువ్వు స్కూల్ డ్రెస్ మార్చుకో, నేను పాలు కల్పిస్తాను. శివ అంకుల్ తో కాసేపు ఆడుకున్నాక అప్పుడు ఫ్రెష్ అవుతాను. శివ అంకుల్, బంతట ఆడుకుందామా? అబ్బబ్బబ్బా, ఏంటక్క, నీ కొడుకు ఒక డ్రైవర్ని అన్నిసార్లు అంకుల్ అంకుల్ పెంకుల్ అని పిలుస్తుంటే తప్పుగా లేదా నీకు? చూడు నందిని,
ఉన్నవాళ్ళు లేనివాళ్ళు పని చేసేవాళ్ళు యజమానులు అనే తేడాలని పిల్లలు చూపించకూడదు. అందుకే నేనే అంకుల్ అని పిలవమన్నాను. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ఎవరు ఎవరినెలా పిలుచుకుంటే నాకేంటి? అంకుల్ ఆడుకుందాం పదా. అత్త నువ్వు కూడా రా. చలో. ఇక్కడ ఉంటే నాకు తగిలేలా ఉంది. బయటకెళ్ళి ఆడుకోండి. మేం వెళ్ళాం. కావాలంటే నువ్వే పైకి వెళ్ళు. ఏంటక్క అంత అర్థం చేసుకున్నదానివి నువ్వు ఈ వ్రతం ఎందుకు చేసుకోలేదు? చేసుకునుంటే బావకి ఆ గతి పట్టేదే కాదు కదా. నందిని, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు నేను అంత కాని మాటేమన్నాను? మీ నమ్మకం కరెక్టే అయితే నేను చెప్పింది నిజమే అనుకోవాలి కదా.